అందరికీ గణేష, జై శ్రీరామ్, అలాగే జై మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నేను ధూళిపేటలో అయితే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకు ప్రస్తుతానికి అయితే దుర్గామాతలు అమ్మవార్లు అయితే మీకు ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను. ఇంకా మనకి అమ్మవారి ఫెస్టివల్ అయితే స్టార్ట్ కానీ ఒక 1 వీక్ అయితే ఉంది కదా. సో మీకు లేట్ చేయకుండా అయితే వీడియోలో మనకి అమ్మవార్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి, ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే షాప్ పేరు వచ్చేసరికి అయితే మనకి కిషన్ సింగ్ అండ్ మహేంద్ర సింగ్ కళాకార ధూళిపేటలో. సో ఇప్పుడైతే ఈ షాప్లో మీకు ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ చూసుకుంటే అయితే ఇక్కడ చూడండి మనకు అమ్మవారు అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది. సో చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు అమ్మవారికి మెయిన్గా పాలిషింగ్ చూసుకుంటే అయితే మొత్తం ఒకసారి మీకు దగ్గరకు వచ్చి అయితే చూడండి, మనకు సింహానికి పాలిషింగ్ అని చూసుకుంటే అయితే మొత్తం రియలిస్టిక్గా అయితే కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అయితే. సో ఇంకా మనకి దూరంకి వెళ్ళి చూసినా మనకి మొత్తం పాలిషింగ్ తోటి అయితే ఒక శారీ చూసుకుంటే అయితే నిజంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. మనకి నిజంగా అమ్మవారు కూర్చుంటే ఎట్లుంటుందో అట్లా కనిపిస్తుంది అనమాట. ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ అయితే చూపెడతాను. ఇంకా ఇక్కడ మనకి త్రిశూలం లాంటివి అయితే శంఖం లాంటివి అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడైతే పెట్టలేదు, మనం బుక్ చేసుకున్న తర్వాత తీసుకెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ శంఖం లాంటివి అయితే పెడతారు. సో ఇక్కడ మీద కిరీటంపై అయితే చూడండి, ఇక్కడ మనకి ముక్కు పొడుగు కానీ ఇక్కడ మీద చూడండి, ఒకసారి దగ్గరికి వచ్చి అయితే చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి నిజంగా మనకి గోల్డ్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. మనకి ఒరిజినల్గా అమ్మవారు పెట్టుకుంటే ఎట్లుంటుందో అట్లయితే కొడుతుందన్నమాట. సో ఇక్కడ మనకి శాల్వా లాంటిది అయితే కుందెన్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూడండి మనకి కుందెన్స్ ఒకసారి దగ్గరికి వచ్చి అయితే చూడండి. ఇది నార్మల్గా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి అయితే చేయలేదు, మనకు కుందెన్స్ అయితే పేస్ట్ అయితే చేశారన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇట్లా డిజైన్గా అయితే పెట్టారు. మనకు శారీ చూసుకుంటే అయితే మనకు కాళ్ళ దగ్గర కానీ మొత్తం డిజైన్గా అయితే పెట్టారు. ఇంకా మధ్యలో కుందెన్స్ అయితే పెట్టారు. సో మొత్తం పాలిషింగ్ కలర్ తోటి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం కుందెన్స్ అయితే ఇట్లా ఏ విధంగా అయితే పెట్టారు అనేది. సో ఇక్కడ మనకి అమ్మవారికి నెత్తిలో మనకి ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే రియల్ ఫ్లవర్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే ఈ అమ్మవారు వచ్చేసరికి అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకొక అమ్మవారు అయితే ఉంది. ఈ అమ్మవారు వచ్చేసరికి అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చూడనికైతే ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి టైగర్ అయితే కూర్చొని అయితే టైగర్ మీద అయితే అమ్మవారు అయితే కూర్చొని అయితే ఉంటుంది. ఇంకా కలరింగ్ చూసుకుంటే అయితే మనకి టైగర్ది ఏ విధంగా అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. మొత్తం గర్జిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది టైగర్ అయితే. సో అమ్మవారు వచ్చేసరికి అయితే 8 చేతులతో దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్ అయితే మెయిన్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వేశారు. మొత్తం ఇట్లా కుందన్స్ పెట్టి ఇట్లా మొత్తం నిజంగా శారీకి మనకి సైడ్స్కి ఏ విధంగా అయితే పెట్టారనేది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే కొడుతుంది అమ్మవారు అయితే. ఇంకా మీద ఇక్కడ కమ్మలకు కానీ ఇట్లా కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారని చూడండి. సో రియలిస్టిక్గా అయితే కొడుతుంది మొత్తం అయితే. ఇంకా ఇక్కడ మనకి శంఖం లాంటివి అయితే అవి అయితే వస్తాయి, మనకి లాస్ట్కి అయితే బుకింగ్ చేసుకున్న తర్వాత అయితే పెడతారు. ఇంకా మీద కానీ చూడండి కిరీటంపై అయితే. సో టోటల్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఉంది. సో ఇంకా మెయిన్గా నాకు కలరింగ్ నచ్చింది అయితే మొత్తం డిజైన్గా అయితే వేశారు. మీకు ఒకసారి చూస్తే మొత్తం పాలిషింగ్ లాగా అయితే కనిపిస్తుంది కదా. సో మనకి ఇట్లాంటి కలర్ అయితే ఎక్కడైతే వెళ్ళదు, చాలా మట్టుకు అయితే మనకు పాలిషింగ్ లాగా అయితే వేసాను మొత్తము. సో ఐస్కి కానీ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంది. సో కంప్లీట్ డీటెయిల్గా అయితే మొత్తం కలరింగ్ అయితే కంప్లీట్గా నీట్గా సెటప్తో అయితే వేసారన్న. సో ఇంకా మనకి ఇక్కడ చూపెట్టిన అమ్మవార్లు అయితే ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకొక డిఫరెంట్ మోడల్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా టైగర్ అయితే ఉంటుంది. ఇక్కడ టైగర్ వైట్ టైగర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే మనకు సింహం అయితే ఉంటుంది. సో చూడనికైతే ఎంత అట్రాక్టివ్ కొడుతుందో మీద చూడండి. అమ్మవారు అయితే మనకు ఒక కొండపై అయితే కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంకొకటి మన కొండ మీద అయితే మనకు టైగర్ వైట్ టైగర్ అయితే ఉంటుంది, బెంగాల్ టైగర్ అయితే ఉంటుంది. సైడ్ చూసుకుంటే ఆ సింహంపై అయితే అమ్మవారు అయితే కూర్చొని అయితే ఉంటుంది. సో ఈ చేతితోటి అమ్మవారి చేతితోటి మనకి ఆ టైగర్ మీద చేతి పెట్టినట్టయితే కనిపిస్తుంది కదా. సో డీటెయిల్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ అయితే వేశారు. ఇంకా దగ్గరికి వచ్చి అయితే ఒకసారి చూడండి, ఈ అమ్మవారి గిట్ట మనకి ఇక్కడ చూసుకుంటే అయితే డిజైన్ అయితే మొత్తం రియల్ కుందన్స్ అయితే పెట్టారు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ గిట్ట చాలా అంటే చాలా బాగుంది. సో డిజైన్ చూసుకుంటే అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పెట్టారు. సో కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది. ఇంకొకటి మెయిన్గా మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టలేదు, మనకి రియల్గా అమ్మవారు కూర్చుంటే ఏ విధంగా అయితే ఉందనేది అట్లయితే కనిపిస్తుంది. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
సో అమ్మవారి ఫీట్స్ వరకు అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చూడనీకైతే ఎంత యూనిక్ స్టైల్ అంటే అంత యూనిక్ స్టైల్. ఇందులో మనకి అమ్మవారు వచ్చేసరికి అయితే బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే వేసుకోండి. అలాగే తప్పకుండా అలా ఇచ్చే సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు ఇంకా కొన్ని అమ్మవార్లు అయితే ఇప్పటిదాకా అయితే మీకు కొన్ని మోడల్స్ అయితే చూపెట్టాను కదా మనకు అమ్మవారి మోడల్స్ అయితే. ఇది వచ్చేసరికి అయితే మనకు బయటంగా అయితే ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి కదా, మీకు ఒక 5 మోడల్స్ అయితే చూపెడతాను. మీరు అలాగే తప్పకుండా అయితే ఈ మోడల్స్ అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. మీకు ఏదైనా దుర్గామాత నచ్చుంటే మీరు తప్పకుండా అయితే బుకింగ్ అయితే వేసుకోండి. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. మనకి స్టార్టింగ్ చూసుకుంటే అయితే ఈ అమ్మవారు చూడండి ఏ విధంగా అయితే ఉంది అనేది. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి సింహం అయితే గర్జిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ మనకి నోరు కానీ చూడండి, సింహం నోరు అయితే రెడ్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారు చూసుకుంటే అయితే నమలికతోటి ఇక్కడ మనకి గణపతి అయితే ఇచ్చారు. మనకి గణపతి ఉంటాడు, ఇంకా అమ్మవారు అయితే ఉంటుంది. అలాగే మనకు నమలిక మొత్తం కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉందన్నమాట. అమ్మవారు అయితే మొత్తం 8 చేతులతో దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అయితే ఉంది. ఇంకొకటి కలరింగ్ అయితే లేటెస్ట్ కలర్ అనమాట. రెడ్ కలర్లో శారీ చూసుకుంటే అయితే రియలిస్టిక్గా అయితే కనిపిస్తుంది. మనకి ఇందాక షెడ్లో చూపెట్టాను కదా, మీకు అవే మోడల్స్ కొన్ని మోడల్స్ అయితే మనకి బయటంగా మనకి బయట రోడ్ దగ్గర అయితే పెట్టారు షాప్ పక్కన. సో మీకు లేట్ చేయకుండా అయితే మొత్తం కంప్లీట్గా అయితే చూపెడతాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి బ్యాక్ సైడ్లో మనకి షూడ్ అయితే కనిపిస్తున్నట్టు కదా. మనకి షూన్ మెడలో స్నేక్ గన్ చూసుకుంటే అయితే ఎంత 3D టైప్లో ఉందనేది మీరే చూడండి. మొత్తం షూన్ మీద అయితే ఒక సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే చాలా డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకా అమ్మవారు అయితే ఒక సింహంపై అయితే కూర్చొని అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టైగర్, మనకి బెంగాలీ టైగర్ పిల్ల అయితే ఇట్లా కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది. సో అమ్మవారు చూసుకుంటే అయితే మొత్తం ఒక రుద్ర రూపంలాగా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎలిఫెంట్ ఫేసెస్ అయితే పెట్టారు సైడ్స్కి అయితే. సో ఎంత డిజైన్ అయితే ఉంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇంకొక మోడల్ అయితే ఉంది. మనకి ఈ మోడల్ చూసుకోండి. ఇక్కడ సింహం చూసుకుంటే సింహం కలర్ అయితే అందరైతే చాలా మట్టుకు అయితే పాలిషింగ్ లాగా అయితే పెడతారు. ఇక్కడ ఏంటంటే మొత్తం 3D టైప్లో అయితే పెట్టారు. ఇంకా కలర్ చూసుకుంటే నిజంగా సింహంకి ఏ విధంగా అయితే ఉంటుంది మొత్తం 3D టైప్లో బబుల్స్ లాగా అయితే కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి మనకి బ్యాక్ సైడ్లో ఒక దేవత అయితే ఉంటుంది. మొత్తం 8 చేతులు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకు అమ్మవారి 8 చేతులు, ఇంకా మీద మనకి 8 చేతులు అయితే కనిపిస్తున్నాయి కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకో దేవత అయితే ఉంటుంది, అక్కడ ఇంకో దేవత అయితే ఉంటుంది. సో అమ్మవారు అయితే మనకి సింహంపై అయితే కూర్చొని అయితే ఉంటుంది. సో ఈ దుర్గామాత ఫీట్స్ వచ్చేసరికి అయితే మనకు ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మొత్తం బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే అయితే మొత్తం త్రిశూలాలు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి ఇక్కడ సైడ్కి శివుడు అయితే ఉంటాడు. మనకి 5 పాములు మనకి పడగెత్తున్నట్టయితే కనిపిస్తున్నాయి కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి సింహం చూసుకుంటే గర్జిస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ గణపతి అయితే ఉన్నాడు, అలాగే నమలిక అయితే ఉంది. సో ఎంత డిజైన్ అయితే ఉంది, మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంది. శారీ గిన్నె చూసుకుంటే మొత్తం షేడ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. సో మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ మనకున్న దుర్గామాతలలో మనకు ఒక్క అమ్మవారు అయితే బుకింగ్ అయితే కాలేదు. సో మీరు జల్దీ బుకింగ్ అయితే వేసుకోండి. మీకు ఏదన్నా అమ్మవారి నచ్చి ఉంటే మీరు తప్పకుండా అయితే వచ్చి అయితే తీసుకోండి. ఎందుకంటే నేను లొకేషన్ కూడా పెడతాను. ఇంకా 2-3 డేస్లో మనకి బుకింగ్ అయితే అయిపోతుంది కాబట్టి జల్దీ వచ్చి అయితే తీసుకోండి. అలాగే ఇంకా ఈ అమ్మవారి ఫీట్స్ వరకు అయితే ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ అమ్మవారి ఫీట్స్ వరకు అయితే ఒక 9 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఈ 2 సేమ్ మోడల్స్, ఈ 2 అమ్మవారి సేమ్ మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్లో అయితే ఇచ్చారు. ఈ 2 అమ్మవార్లు కొంచెం సేమ్ అంటే కొంచెం సేమ్ సైజులో ఉంటాయి, కొంచెం చిన్నగా అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ సైడ్ అయితే కలరింగ్ అయితే ఇస్తున్నారు. సో ఒకసారి అయితే మీకు జూమ్ చేసి అయితే చూపెడతాను చూడండి. సో అక్కడైతే కలరింగ్ అయితే చేస్తున్నారు మనకు కంప్లీట్గా. సో ఇది వచ్చేసరికి అయితే మనకి ధూల్పేట్ సుందర్ కళాకార్ అయితే అందరికి తెలిసే ఉంటుంది కదా. అక్కడ నుంచి మనకు పోయే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది రోడ్ పైన. సో డిజైన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇక్కడ త్రిశూలాలు గిట్ట మనకి పెట్టేశారన్నమాట ముందే. మనకి ఇక్కడ చూడండి త్రిశూలాలు అన్నీ ఎంత బ్యూటిఫుల్ అంత బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. లేటెస్ట్ మోడల్ అన్నమాట అమ్మవారు అయితే.